Hi friends, welcome to my channel. ఎలా ఉన్నారు మీరందరూ కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాం 5 డేస్ లో నేచురల్ ఇంగ్రీడియెంట్స్ యూస్ చేస్తూ గ్లాస్ స్కిన్ ఎలా పొందొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లాస్ స్కిన్ అంటే ఏంటి? గ్లాస్ స్కిన్ అంటే మీ స్కిన్ చాలా హైడ్రేటింగ్ గా, చాలా గ్లోయింగ్ గా, చాలా లోపల నుంచి గ్లాస్ లాగా రిఫ్లెక్ట్ అయ్యే స్కిన్ గ్లాస్ స్కిన్ అంటారనమాట. అండ్ ఈ మధ్య కాలంలో ఏషియన్ కంట్రీస్ అన్నిట్లోనే గ్లాస్ స్కిన్ అనేది చాలా పాపులర్ అయిపోయిందండి. అండ్ అందరూ ట్రై చేస్తున్నారు. అది మరి ఇండియాకి వచ్చేసరికి మన తాలింపు అనేది మనం పెడతాం కదా గ్యారంటీగా. అది చైనీస్ అయినా మెక్సికన్ అయినా ఏదైనా మన కిచెన్కి వచ్చింది అంటే మన తడకతో పడుతుంది. అండ్ ఈరోజు నేను చూపించబోయే ఈ స్కిన్ కేర్ రొటీన్ని మీరు ఎవ్రీడే నైట్ ఫాలో చేస్తే 5 to 6 డేస్లోనే మీరు మంచి డిఫరెన్స్ అనేది చూడగలుగుతారండి. మీలో కొంతమంది నేను చూపించబోయే ఇంగ్రీడియంట్స్కి అలర్జెటిక్ ఉండొచ్చు. సో ప్లీజ్ వాళ్ళని మాత్రం ఈ స్కిన్ కేర్ రొటీన్ని అవాయిడ్ చేయండి. మిగిలిన వాళ్ళందరూ ఒకవేళ మీకు ఇంగ్రీడియంట్స్ అన్ని మంచివే అనిపిస్తే మీరు తప్పకుండా పాటించండి. అండ్ దీనికి జస్ట్ 3 స్టెప్స్ అండి. దీంతో పాటుగా మీరు ఎవ్రీడే 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినాలి, 10 to 15 minutes ఆఫ్ స్పీడ్ వాక్ చేయాలి. వాక్ చేయడం వల్ల మీ బ్లడ్ సర్క్యులేషన్ అన్నది పెరుగుతుంది. మీ బాడీ మొత్తం బ్లడ్ బాగా సర్క్యులేట్ అయ్యి మనకి హ్యాపీ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. మన స్కిన్ గ్లో పెరుగుతుంది. మనకి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఫస్ట్ చేయవలసిన స్టెప్ పచ్చిపాలు తీసుకోవాలి. పచ్చిపాలు ఒక కాటన్ ప్యాడ్లో పెట్టి మీ ఫేస్ మొత్తాన్ని అప్లై చేసుకోవాలి. ఇది ఒక 1 minute పాటు చేయాలి. మీది చాలా ఆయిలీ స్కిన్ అయితే మాత్రం మీరు పచ్చిపాలు బదులుగా కుకుంబర్ జ్యూస్ని ఇక్కడ వాడచ్చు. నేను ఒక కాటన్ ప్యాడ్ని తీసుకుని, ఇవి బాయిల్ చేసిన పాలు కాదండి, పచ్చిపాలు. నేను చూసారుగా, నేను దీంతో ఇలా చేస్తున్నాను. నేను వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ చేశానండి. మీరు మాత్రం ఇది ఎవ్రీడే రాత్రి చేయండి. మీ స్కిన్కి, నెక్కి, ఇది మీ చిన్న పిల్లలకి కూడా చేయొచ్చు. లైక్ ఒక 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఉన్నారు అనుకుంటే వాళ్ళకు కూడా చేయించవచ్చు. ఇందులో ఎటువంటి హార్ష్ కెమికల్స్ లేవు కాబట్టి టెన్షన్ లేకుండా చేయొచ్చు. అండ్ మీరు ఒకవేళ పాలకి ఎలర్జెటిక్ ఉన్నారు అనుకుంటే మాత్రం మీరు కుకుంబర్ జ్యూస్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అంటే కుకుంబర్ జ్యూస్తోని మీరు ఈ స్టెప్ని చేయొచ్చు అనమాట. అండ్ ఈ పాలని అలా ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. ఇక్కడ వాష్ ఏం చేయక్కర్లేదు. ఇది ఆరేలోపు మనం నెక్స్ట్ స్టెప్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ స్టెప్లో నేను తీసుకుంటున్నాను ఒక చిన్న టమాటో అండి. టమాటో మీ ఫేస్ మీద ఉన్న డార్క్నెస్ని తగ్గిస్తుంది. పింపుల్స్, మార్క్స్ ఏమైనా ఉంటే వాటిని తగ్గిస్తుంది. అండ్ చాలా పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది. మీ లోపల నుంచి ఉన్న మీకు స్కిన్ని గ్లోయింగ్గా చేస్తుంది అనమాట. టమాటోతో పాటు నేను యూస్ చేస్తున్నాను రా హనీ. మీ దగ్గర రా పచ్చి తేనె ఉంటే చాలా మంచిదండి. ఒకవేళ అది లేకపోతే నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను పతాంజలిది హనీ. అండ్ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని యూస్ చేయండి. అండ్ ఈ టైం ఆల్రెడీ నా పాలు మోస్ట్లీ ఎండిపోయినట్టునే నేను దీంతో 2 నిమిషాల పాటు నా ఫేస్ని స్క్రబ్ చేస్తాను. ఇందులో కూడా ఎటువంటి హార్ష్ కెమికల్స్ లేవు కాబట్టి మన స్కిన్కి చాలా మంచిదన్నమాట హనీ అన్నది. హనీ ఏంటి అంటే మన స్కిన్ మీద ఉండే వెంట్రుకలు ఏవైతే ఉంటాయో, ఫైన్ హెయిర్ అంటాం చూడండి, వాటిని బ్లీచ్ చేస్తుంది అనమాట. దానివల్ల మన స్కిన్కి చాలా మంచిది. మనకి లోపల నుంచి మనకి గ్లోయింగ్గా వస్తుంది. హనీలో కూడా చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి స్కిన్ బ్లీచ్గా. అండ్ టమాటోలో ఉండే సిట్రిక్ అవన్నీ మన స్కిన్కి చాలా మంచిది అనమాట. మధ్యలో ఇలా స్క్వీజ్ చేస్తూ ఉండండి. ఆ టమాటో జ్యూస్ ఏదైతే ఉందో అది వస్తుంది. అప్వర్డ్ డైరెక్షన్లోనే చేయండి. ఎక్కడ పిగ్మెంటేషన్ ఉంది అనుకుంటున్నారో అక్కడ కొంచెం ఎక్కువ చేయండి. లైక్ నాకు నా నోరు చుట్టుగా కొంచెం ఎక్కువ పిగ్మెంటేషన్ ఉంటుంది. సో నేను ఈ ఏరియాలో కొంచెం ఎక్కువ స్క్రబ్ చేస్తాను అనమాట. అండ్ హనీ కూడా ఎక్కువ అప్లై చేస్తాను. అండ్ నెక్కి, మీ ఫోర్ హెడ్కి, మీకు జస్ట్ ఈ టమాటోని కొంచెం ఇలా మీ వేలుతోని, గోర్లతోని ఇలా చేయడం వల్ల ఈ లోపల ఉండే జ్యూస్ కూడా వస్తుంది అన్నమాట బయటికి.
మన ఇప్పుడు థర్డ్ అండ్ లాస్ట్ స్టెప్ ఏంటి అంటే ఒక మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలండి. మీరు ఆయిలీ స్కిన్ ఉన్న, కాంబినేషన్ స్కిన్ ఉన్న, డ్రై స్కిన్ ఉన్న మాయిశ్చరైజర్ అనేది చాలా కంపల్సరీ. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు అలోవెరా జెల్ అప్లై చేసిన తర్వాత కూడా ఒక మంచి నైట్ క్రీమ్ అప్లై చేసి పడుకోవాలండి. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఓన్లీ అలోవెరా జెల్ అప్లై చేసుకుంటే కూడా సరిపోతుంది అనమాట. నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఆరెంజ్ జెల్. నాకు అలోవెరా అంతగా సూట్ అవ్వదండి కంపేర్ టు ఆరెంజ్ జెల్. నాకు ఆరెంజ్ జెల్ చాలా బాగా పనిచేస్తుంది. సో నేను ఆరెంజ్ జెల్ వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఆరెంజ్ కానీ అలోవెరా జెల్ కానీ లేకపోతే మీ ఇంట్లో అలోవెరా ప్లాంట్తో కంపల్సరీగా ఉంటుంది కదా, ఒక చిన్న పీస్ కట్ చేసి మీ ఫేస్ మొత్తం అప్లై చేసుకోండి. ఒక 5 minutes తర్వాత వాష్ చేసి శుభ్రంగా పడుకొని పోండి. ఇలా మీరు 5 days చేసినట్టయితే మంచి ట్యాన్ ఫ్రీ అండ్ పింపుల్స్ ఫ్రీ మంచి స్కిన్ మీ సొంతం అవుతుంది. సో నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను ఆరెంజ్ జెల్. ఇలా మీరు జస్ట్ 5 days పాటించి చూడండి. మళ్ళీ నా వీడియో కిందకు వచ్చి మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయి అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఓకేనా? మరో మంచి వీడియోతో, మరో DIYతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టాటా.